ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. పురిల పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే, సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యంలో మనం గమనించవలసింది, సర్వాధికారి అయిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అనే మాట మనం ధ్యానించినప్పుడు మన దేవుడు సర్వాధికారము కలిగిన దేవుడు అనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే మన దేవునిని గూర్చిన వివరాలు అవగాహన మనకు లేనప్పుడు మన అడుగులు తడబడుతాయండి, మన దృష్టి మారుతుందండి, మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది. నిరీక్షించవలసిన వాటిని నిరీక్షించలేము, విశ్వసించవలసిన వాటిని విశ్వసించలేము, పొందుకొనవలసిన దీవెన కూడా అందుకోలేము. ఎందుకంటే మన దేవుడు ఎవరో మనకు తెలియదు కదా. ఆయనను మనం తెలుసుకుని వారమైతే, ఆయనను ఎరిగిన వారమే అయితే మనము ఆయనను పూర్ణంగా విశ్వసించడానికి దోహదపడుతుంది. కనుక ప్రప్రథంగా మన ప్రభువు ఎవరు అనేది, ఆయన ఎంత శక్తి కలిగిన వాడు అనేది, ఆయనలో ఎంత సామర్థ్యత ఉన్నది అనేది మనం స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. ఈ వాక్యంలో మన ప్రభువు సర్వాధికారి. కొన్ని శాఖలకి కొంతమంది అధికారులు ఉంటారు, వారు ఆ శాఖలకు మాత్రమే అధికారం కలిగిన వాళ్ళు. నీటిపారుదల శాఖ, అలాగే విద్యాశాఖ, వైద్య శాఖ, ఇలా కొన్ని విభాగించబడిన శాఖలు ఉంటాయి. ఆ శాఖకు సంబంధించిన వ్యక్తులు దానికి మాత్రమే పరిమితం. కానీ మన ప్రభువు సర్వాధికారి, సర్వము మీద అధికారి. మీరు పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వాక్యం చదివినప్పుడు, అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. ఈ వాక్యంలో మనం ఏం గమనిస్తాము? ఈ సృష్టి మీద ఆయనకు అధికారం ఉన్నది. ఎందుకంటే ఆ నావలో ఉన్న వాళ్ళందరూ అలజడి పాలైపోయారు. బ్రతుకు మీద ఆశలు అంతరించిపోతున్నాయి, అల్లాడిపోతూ తల్లడల్లిపోతూ ఇక మనకు దారి లేదు బ్రతకడానికి అని వాళ్ళు కృంగిపోతున్నప్పుడు ప్రభువు లేచి గాలిని సముద్రాన్ని గద్దించాడంట. కొన్ని సందర్భాలలో చూడండి, ఇలాంటి విపత్తులు ఏర్పడ్డప్పుడు ప్రభుత్వం కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తుంది. పల్లపు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ మెరక ప్రాంతాలకు వెళ్ళండి అని ప్రజల్ని అప్రమత్తం చేస్తారు. అంతేగాని గాలిని, వానని, లేక వరదల్ని ఆపగలరండి? ఆపే శక్తి ఎవరికి కూడా లేదు. ఒకవేళ తప్పించుకునే మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చేమో, కానీ దానిని ఆపగలిగిన, సృష్టిని ఆపగలిగిన శక్తి ఎవరికి కూడా లేనే లేదు. కానీ మన ప్రభువు గాలి కొడుతుందా, కెరటాలు ఉవ్వెత్తులు లేస్తున్నాయా, అలాగైతే లంగర్లు దింపండి, నావని మరోవైపు త్రిప్పండి అని సూచనలు వాళ్ళకి ఇవ్వలేదు. కానీ వాళ్ళను కలవరపరిచే ఆ గాలిని, వాళ్ళను కలవరపరిచే ఆ సముద్రాన్ని, వాళ్ళకి అపజయం పర్వతంగా నిలిచిన ఈ సృష్టిని ఆయన గద్దించాడు. అంటే సృష్టి మీద ఆయనకి సర్వాధికారం ఉంది.
ఎందుకంటే ఆయన మాటతో సృష్టించబడినవి కదా, ఆయన నోటి మాటతో ఇవి ఏర్పరచబడినవి కదా. వాటి మీద ఆయనకి సమస్త విధములైన అధికారం, దేనినైనా శాసించగలిగిన శక్తి. నా ప్రియ సహోదరులారా, సముద్రానికి ఆనకట్ట వేశాడు ఆయన, గాలిని ఆయన ఆజ్ఞ ఇచ్చి సృష్టించాడు, నదులకు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, పర్వతాలకి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఇవన్నీ మనం లేఖనాల్లో మనం చదువుతాం. నదులు, కొండలు, పర్వతాలు ఆయన సన్నిధిలో చప్పట్లు కొడుతున్నాయట, అంటే హర్షిస్తున్నాయట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మాటకు లోబడి బ్రతుకుతున్నాయట. ఆయన అంత అధికారం కలిగిన దేవుడండి. మన కొరకై దేనినైనా గద్దిస్తాడు, మన కొరకు దేనినైనా శాసిస్తాడు, దేనినైనా ఆయన ఆపగలిగిన చరిత్రలో మనం చదువుతాం కదండి. సముద్రాన్ని ఆయన నాసికా రంధ్రములలో వచ్చే ఊపిరి వలన పాయలు చేశాడట. ఎంత ఆశ్చర్యకరమైన మాట చూడండి. మోషే బాహువు చాపాడు, చెయ్యి చాపాడు, కర్ర చాపాడు, కానీ దానికి వెనుకున్న ఆధారం ఏంటి అనంటే ఆయన నాసికారంధ్రాలలో వచ్చే ఊపిరి చేత ఆ సముద్రాన్ని పాయలు చేశాడంటండి. సముద్రాన్ని పాయలు చేయగలిగిన అధికారం, శక్తి దేవునికి ఉంది. గనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకులలో కూడా ఇలాంటి సృష్టిలో కలిగే విపత్తుల వలన కలిగే ప్రతి ఆటంకాన్ని ఆయన గద్దిస్తాడు, మనల్ని సురక్షితంగా కాపాడుతాడు. మనల్ని సురక్షితమైన రెక్కల నీడలో ఆయన దాచి ఉంచగలిగిన శక్తిగల దేవుడు మనం ఆరాధించే మన ప్రభువు అనేది ఈ వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. అంత మాత్రమే కాదండి, మరొక మాట నేను మీకు చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వాక్యం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆయన శిష్యులకు అధికారం ఇచ్చాడంట. అంటే ఆ అధికారం ఆయనకు ఉంది కనుక ఆ అధికారాన్ని శిష్యులకు కూడా ఇచ్చాడు. ఏ అధికారం అనంటే రోగములను, ప్రతి విధములైన వ్యాధిని స్వస్థపరిచే అధికారం. వ్యాధుల మీద ఆయనకు అధికారం ఉందండి. ఏ రోగాన్నైనా ఆయన గద్దిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం, ఎలాంటి రోగస్తులైనా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారిని స్వస్థపరిచి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి వారిని సాగనంపిన ఘనచరిత్ర మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. కుష్ఠరోగులు వచ్చారే, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ కృంగిపోయి కుప్పకూలిపోయిన వాళ్ళు స్వస్థచిత్తులు అయ్యారే, ఎన్ని రోగాలతో పీడింపబడుతున్న వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఆయన వాటిని గద్దించి ఆ రోగాలలో నుంచి వారిని విడిపించి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ఆరోగ్య ప్రదాత అయిన ప్రభువు, ఆయనకు సర్వాధికారం ఉంది కనుక ఆ రోగాన్ని మూలాలతో కూడా పిగిలించి వారిని ఆయన ఆరోగ్యవంతులుగా చేశాడు. ఏ వైద్యుడైనా కొంతవరకే చేయగలుగుతాడు. ఆయన వైద్యుడు కూడా మనుషుడే కదండి. ఆ వైద్యుడు కూడా మనలాంటి స్వభావం కలిగిన, మనకు కలిగిన జ్ఞానం కలిగిన వ్యక్తే. కానీ నరునికి నిర్మాణాన్ని కలుగు చేసిన సర్వశక్తి కలిగిన దేవుడు నరుడు వంటి వాడు కాదు. ఆయన దేవుడు. మన శరీరంలో ఉన్న ప్రతి అణువానికి తెలుసు, ప్రతి పరమాణువానికి తెలుసు, మన రక్తములో ఉన్న ప్రతి స్వభావం ఆయనకి తెలుసు. ఆయన సృష్టికర్త, ఆయన మనకు నిర్మాణకుడు, ఆయనే మనకు పోషకుడు. ఏ రోగంతో బాధపడుతున్నా, ఏ వ్యాధితో ఉన్నప్పటికీ ఒక్క మాట చాలండి. ఆ మాట చేత స్వస్థతను అనుగ్రహించి ఆ రోగాన్ని గద్దించి ఆ రోగాన్ని మనలో నుంచి తీసివేయగలిగిన అధికారం దేవునికి. నాకు కొన్ని సాక్ష్యాలు తెలుసండి. వైద్యులు కూడా చేతులెత్తేసి ఏం చేయలేని పరిస్థితుల్లో చేతులు ముడుచుకున్న ఆ వేళ వాళ్ళ కన్నీటి ప్రార్థనను బట్టి, వాళ్ళు విరిగి నలిగిన ఆ మనసుతో చేసిన ప్రార్థనను బట్టి దేవుడు అద్భుతం చేసి మరణపు అంచులలో నుంచి వారిని బ్రతికించిన ఆ గొప్ప సాక్ష్యాలు కొన్ని నాకు తెలుసండి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో చెప్పగలను.
ఇక గంటల మనిషిను ఇక మీరు తీసుకెళ్ళిపోండి ఇంటికి అని డాక్టర్లు చెప్పినప్పుడు మరి ఆ క్షణాన దేవుడు కనికరించి వాళ్ళని సజీవులుగా లేపిన ఎన్నో గొప్ప సాక్ష్యాలు నేను విన్నానండి. వాళ్ళ బ్రతుకులలో మాత్రమే కాదు, మన బ్రతుకులలో కూడా అలా చేయుటకు ఆయన శక్తిగల దేవుడు. ఆనాడు హిజ్కియాకు చేశాడు, ఆనాడు మన పితరులకు చేశాడు. ఆనాడే కాదు, నిన్నే కాదు, ఈనాడు కాదు, రేపు కాదు, యుగ సమాప్తి వరకు ఆయన అద్భుతాలు చేస్తాడు. అల్ఫా ఒమేగా, ఆయన ఆది అంతమై ఉన్న దేవుడు. అప్పుడు చేశాడు, ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు కనుక ఇప్పుడు అన్ని గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాడు అనే మాట ఆయన దగ్గర చెల్లదు. ఆయనకు వృద్ధాప్యం లేదు, ఆయనకి శక్తిహీనత లేదు. ఆయన సర్వాధికారి, సర్వశక్తి కలిగిన దేవుడు, రోగము మీద అధికారము కలిగిన గొప్ప దేవుడండి. ఆయన చెంతకు వచ్చిన వారిని స్వస్థపరిచి క్షేమమిచ్చి దీవించి పంపిస్తాడు. ఆయన అంతటి మహనీయుడైన ప్రభువు అండి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటి నేనే దానిని పెట్టుచున్నాను. ప్రాణము మీద ఆయనకు అధికారం ఉందండి. ఎవరు నన్ను చంపి నా ప్రాణాన్ని తీయలేరు, నా అంతట నేనే. ఎంత రోషం కలిగిన మాట చూడండి. మనం ఏమనుకుంటామంటే పాపం యేసుక్రీస్తు దిక్కులేని చావు చనిపోయాడు, ఎవరు ఆయన పక్షాన నిలబడలేదు, ఎవరు ఆయనకు తోడుగా ఉండలేకపోయారు కనుక ఆయన ఆ మూర్ఖుల చేతిలో ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అనే అవివేకపు ధోరణి మంది. కానీ వాక్యం అంటుంది, ఎవరు నా ప్రాణం మీద అధికారం వాళ్ళకి లేదు. పిలాతు అదే చెప్పాడండి, నిన్ను శిక్షించుటకైనను తప్పించుటకైనను నాకు అధికారం ఉంది, ఒక్క మాట మాట్లాడవయ్యా అన్నప్పుడు యేసయ్య అన్నాడు, పైనున్నవాడు అధికారం ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు నాయనా? ప్రాణం తీసే అధికారం, ప్రాణం ఇచ్చే అధికారం నీకు లేదు, నాకుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడండి, ప్రాణం పెట్టడానికి ప్రాణం తీయడానికి నరునికి ఆయుష్ను నియమించిన వాడు ఆయన కదా, ఆయనకుంది అధికారం. మరి ఎవనుకుంటుందేంటి? ఆయన ప్రాణము మీద కూడా మరొకరికి అధికారం లేనే లేదు, సర్వాధికారం ఆయనకు ఉన్నది. అందుకే సర్వలోక పాప పరిహారార్థమై, సర్వలోక కళ్యాణార్థమై యేసుక్రీస్తు మనందరి కొరకు తన ప్రాణమును ఆయనే మన కొరకు అర్పించాడు. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణము పెట్టిన ఆ ప్రభు మరల పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచాడు. మనందరి కొరకై పునరుద్ధానపు శక్తిని ఆయన స్థాపించి వెళ్ళాడు. ఆయన మరణించి పునరుద్ధానుడైనందువలన ఆ పునరుద్ధానపు శక్తి మనకు ప్రత్యక్షమైందనే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. 2, రోగము మీద, వ్యాధుల మీద ఆయనకు అధికారం ఉన్నది. 3, తన ప్రాణముపై ఆయనకు అధికారం ఉన్నది. ఆ అధికారము కలిగిన దేవుడే మన ప్రభు. ఇంకొక చిన్న మాట కూడా చెప్పనా? మీరు మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వాక్యం చదివితే, అందరూ విషమయముంది, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో నొకడు చెప్పుకొనిరి. అపవిత్రమైన ఆత్మల మీద అధికారం అంటండి. నిజం కదా? ఆ అధికారం ఎలాగా అంటే, ఆయన అపవిత్రత లేని పరిశుద్ధుడైన దేవుడు గనుక అపవిత్రమైన వాటిల్ని శాసించగలడండి. ఇప్పుడు అపవిత్రతలో ఉన్న తండ్రి పవిత్రతను గూర్చి తన కుమారునికి చెప్పగలడా? పాపములో ఉన్న వ్యక్తి పవిత్రతను గూర్చి చాటించగలడా? లేదు. ఆయనలో మచ్చ, మడత, డాగు, కళంకం లేదు గనుక, ఆయన సంపూర్ణుడు, పరిశుద్ధుడైన దేవుడు గనుక ఎవరూ సమీపించలేని ఆ ఉన్నతమైన స్థానమందు ఆయన మహిమలో వసించుచున్న గొప్ప దేవుడు గనుక అపవిత్రమైన ఆత్మల్ని ఆయన గద్దిస్తాడు, వాటిని వెళ్ళగొడతాడు,
వాటిని శాసిస్తాడు. గెరాసేలు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని అపవిత్రమైన ఆత్మలు ఒక అతనిని పట్టి పీడిస్తున్నాయి. యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఆ సేన, ఆ సమూహంగా ఉన్న ఆ అపవిత్రమైన ఆత్మలు యేసు ప్రభుని చూచి అంటాయి, సర్వాధికారి, సర్వోన్నతుడా, మాతో మీకేం పనయ్యా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళు, లేదా ఈ పందుల్లోకి మమ్మల్ని పంపించు. నేను అంటాను పంపించు అనకపోతే వెళ్ళొచ్చు కదా. ఆయన ఎదుట ఏ అపవిత్రమైన ఆత్మ నిలబడలేదండి, ఏ దయ్యపు శక్తి నిలబడలేదండి. వాటి మీద ఆయనకి సర్వాధికారము ఉన్నది కనుక వాటిని శాసిస్తాడు, వెళ్ళగొడతాడు, పవిత్రతను స్థాపిస్తాడు. నేను అనకూడదు కానీ కొన్ని కుటుంబాలని కొన్ని అపవిత్రమైన ఆత్మలు ఆవరించి ఉంటాయండి. ఏమి చేసినా, ఎంత చేసినా ఇంట్లో ఏది కలిసి రాదు. కష్టపడుతుంటారు, నష్టపోతుంటారు, శ్రమ పడుతుంటారు, రెక్కల ముక్కలు చేస్తుంటారు, ఏమీ మిగలదు. తింటుంటారు, వంట పట్టదు, పడుకుంటారు, నిద్ర పట్టదు. ఏదో ఒక కలవరం ఆ కుటుంబాన్ని పట్టి పిప్పి చేస్తుంటుంది. వీళ్ళు కూడా దానిని గట్టెక్కాలని ఎన్నెన్నో చేస్తుంటారు. కానీ యేసుక్రీస్తు మూలాన మాత్రమే విజయం కలుగుతుందండి. యేసుక్రీస్తు మూలాన మాత్రమే ఆ క్షేమస్థితికి చేరుకోగలము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఆయన సర్వాధికారి అయిన ప్రభు. ఆ సర్వాధికారి అయిన ప్రభు మీ బ్రతుకులలో కూడా ఆయన సర్వాధికారిగా నిలిచి మిమ్మల్ని ఆ రీతిగా దీవెనకరమైన మార్గాలలో నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సత్యస్వరూపియగు ప్రభువా మీకు వందనాలు. మీరు ఆదియు అంతము, అల్ఫా ఒమేగా, మొదటివాడును కడపటివాడును మీరై ఉన్నారు స్వామి. మీరు సర్వాధికారి అయిన ప్రభువు. సృష్టిని శాసించగలిగిన దేవుడవు, రోగాన్ని శాసించగలిగిన దేవుడవు, ప్రాణాన్ని నిలబెట్టగలిగిన లేకపోతే ప్రాణం మీద సర్వాధికారము కలిగిన దేవుడవు, అపవిత్రమైన ఆత్మల మీద అధికారము కలిగిన దేవుడవు. అందుకు నీకు స్తోత్రాలు. మా బ్రతుకులలో కూడా మీరు ఆ రీతిగా సర్వాధికారిగా ప్రత్యక్షమై మమ్మల్ని చేపట్టి నడిపించమని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు వంతున మీ చేతులు సమర్పిస్తున్నాను. వారి కుటుంబాలని వెలిగించండి, కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. ఏదైనా బలహీనతలతో రోగాలతో ఉంటే ఈ క్షణమే ప్రభు మీ గాయపరచబడిన హస్తం చాపి మీ శక్తి కలిగిన వాక్కు పంపి మీ బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యాన్ని అనుగురించి దీవించమని శక్తి కలిగిన బాహుకి మీ బిడ్డలను అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.